మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రంగస్థలం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాదిలో సంక్రాంతి సినిమాల తర్వాత వస్తున్న భారీ సినిమాగా ఇది అటు ప్రేక్షకులను ఇటు ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రయోగాత్మక సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసింది. అటు మెగా ఫ్యాన్ బలగంతో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాపై అమితాసక్తిని చూపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ లో మంచి వ్యాపారాన్ని చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 80ల వాతావరణం మధ్యన రూపొందిన రంగస్థలం సినిమాను రమారమి 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించారట. అటు పారితోషికాలు ఇటు మేకింగ్ ఖర్చులు కలుపుకొని ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం. ప్రీ రిలీజ్ వ్యాపారంలో కూడా ఈ సినిమా సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. డిస్ట్రిబ్యూషన్ హక్కుల ధరలన్నీ కలుపుకుంటే సుమారు 80 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందట ఈ సినిమా. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ వ్యాపారాన్ని చేసిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద ఈ మొత్తాన్ని సాధించాల్సి ఉందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కనీసం 80 కోట్ల రూపాయల మొత్తాన్ని సాధిస్తే ఈ సినిమా హిట్ గా డిక్లేర్ అవుతుందని వారు చెబుతున్నారు. పాజిటివ్ బజ్ వస్తే ఈ సినిమా అలవోకగా 100 కోట్ల రూపాయల మార్కెట్ ను కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట వినిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.